సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో ప్రభు గారు, రీసెంట్ గా మీరు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఒక వీడియో చేశారు. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 54,000 క్రాస్ అవ్వబోతుందంటూ కూడా ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశారు. కాబట్టి సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై టచ్ అయిపోయింది. కాబట్టి సో వాట్ నెక్స్ట్ విత్ ద బ్యాంక్ నిఫ్టీ? సో దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడున్న మార్కెట్ సినారియోలో? బ్యాంక్స్ లాస్ట్ 4 years బ్యాక్ అంత పెరగలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకులకి టైం వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే సెక్టార్ సిక్లికల్ కాబట్టి ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క సెక్టార్స్ తీసుకుంటారు, ఆ సెక్టార్స్ని లేపుతారు. సో వాటిని ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది. నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హై టచ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ కాలేదు. సో అంటే 25,100 నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ అప్పటికే ఆల్ టైమ్ ఇంకా లోన్లోనే ఉంది. ఇది నెక్స్ట్ 26,277కి వెళ్ళినా దీంట్లో మూవ్మెంట్ రాలేదు. సో అక్కడే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 4 ఏళ్ళు ఏం రిటర్న్స్ లేవు దాంట్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే 0 రిటర్న్స్ అనుకోవచ్చు. అసలు మూవ్మెంటే లేదు. ఇవాళ 10 రూపాయలు పెడితే రేపు 10 రూపీస్ డౌన్ అట్లా. సో మేము లాస్ట్ అనుకుంది కూడా ఈ బ్యాంక్స్ నెక్స్ట్ పెరుగుతాయి, ఛాన్స్ ఉంటాయి. ఆర్బీఐ కూడా ఓఎం ఆపరేషన్స్ ని 1,00,000 కోట్లు మార్కెట్లోకి వదిలింది లిక్విడిటీ. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అవుతాయి. బ్యాంక్లో రొటేషన్ ఎక్కువ అవుద్ది, బ్యాంక్స్లో కూడా మనీ ఇదవుతుంది. కాబట్టి మూమెంట్స్ వస్తుంది అనుకున్నాం. 54,467 ఆల్ టైమ్ హై లాస్ట్ టైం, అది క్రాస్ అవుద్ది అనుకుంటే దాదాపుగా 56,000 దాకా వచ్చింది. 55,900 ఆ రేంజ్ దాకా వచ్చి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చింది. 55,200 55 ఆ రేంజ్లో ఉంది, 55 అబోవ్. సో వాట్ నెక్స్ట్? ఇంకా నెక్స్ట్ ఎలా చూడాలి? బ్యాంక్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే 49,000 నుంచి కంటిన్యూగా 56,000కి వచ్చింది. సో బ్యాంక్స్ వ్యూ ఇంకా పాజిటివే ఉన్నాయి. ఇంకా ఆల్ టైమ్ హై టచ్ అయిన షేర్లు ఇంకా ఉన్నాయి, ఇంకా పెరగని షేర్లు ఇంకా ఉన్నాయి. సో వాటిని చూసుకుంటే, దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా నిఫ్టీ ఇప్పుడు ఆల్ టైమ్ హై టచ్ అయితే ఇప్పుడు 26,277 దాదాపుగా ఇంకా 2,000 చేంజ్ పాయింట్స్ ఉంది. నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ 400 పాయింట్స్ పెరుగుతుంది. ఆ లెక్కన వేసుకుంటే నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై టచ్ అయితే 26,277 ఇంకా అంత పైకి వెళ్ళినా అది తర్వాత చూద్దాం. 26 అది టచ్ అయినా కానీ ఆ లెక్కన చూసుకుంటే 61,000 61,62,000 బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం నిఫ్టీతో, ఎందుకంటే నిఫ్టీలో ఉన్న స్టాక్స్ అన్ని బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి ఈ 12 స్టాక్స్లో. సో నిఫ్టీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వీటిని కూడా లాగుతాయి. కాబట్టి ఎక్కువ ఆ రేషియో తీసుకుంటే 61, 62 వరకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టార్గెట్ అక్కడ దాకా ఉండొచ్చు. లాంగ్ వ్యూ అంటే కంటిన్యూ పెరుగుతుందా అంటే కంటిన్యూ పెరుగుతుందని కాదు, ఇది రికమెండేషన్ కాదు. దయచేసి బ్యాంకులు పెరగటానికి అవకాశం ఉన్నాయి. అవి పడుతున్నప్పుడు, డిప్ అయినప్పుడు కంటిన్యూస్గా వన్ సైడ్ ఉండవు. ఆల్వేస్ మార్కెట్ విల్ నాట్ బి లైక్ దిస్, కంటిన్యూస్గా డౌన్ ఉండదు. సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న కరెక్ట్గా 6,000 పాయింట్స్ పెరిగి ప్రాఫిట్ బుకింగ్ రావాలి కదా, అదే జరుగుతుంది. ఇప్పుడు కొంచెం డిప్ వస్తుంది, ఒక 1,000, 2,000. ఇంకా నెక్స్ట్ 2 days కూడా కొంచెం బ్యాంక్ నిఫ్టీ తగ్గచ్చు. తగ్గినప్పుడు అక్కడ చూసుకొని అక్కడ మళ్ళీ స్టాక్స్ ఏవైతే పెరగలేదో, ఏవైతే మూవ్మెంట్స్ రాలేదో ఆ స్టాక్స్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఆ రకంగా చూడాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో 12 స్టాక్స్లే ఉంటాయి. 12 స్టాక్స్లో మెయిన్ మ్యాక్సిమం దాంట్లో నిఫ్టీ 50లో ఉన్నాయి. సో ఇవన్నీ బేరీ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఇంకా క్వశ్చన్ ఉంది, ఇంకా పెరిగే అవకాశమే ఉంది. ఇంకా అంతకు ముందు టచ్ అయిన ఆల్ టైమ్ హై కాస్ట్ టచ్ అవ్వలేదు ఏది స్టాక్స్ కొన్ని. సో ఆ పెరగని స్టాక్స్ ఇంకా ఉన్నాయి, మూవ్మెంట్ రాని స్టాక్స్. ఆ బ్యాంక్ లో ఇంకా అంటే ఎన్పిఏ ఎక్కువ ఉండి ఇట్లాంటి కొన్ని ఉన్నాయి, అవన్నీ కొంచెం తగ్గుతున్నాయి. ఎన్పిఏ అన్ని తగ్గుతున్నాయి. సో ఫ్యూచర్ లో బాగుంటాయి. కాబట్టి నెక్స్ట్ డెఫినెట్ గా ఇది కనపడతా ఉంది. సో స్ట్రాంగ్నెస్ కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లో కొన్ని మనం బ్యాంక్ నచ్చిన స్టాక్స్, మనకి నచ్చిన స్టాక్స్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయండి. ఇది అందరూ ఆలోచించి
ఈ సంవత్సరం ఏం పెరిగినాయి, నెక్స్ట్ ఇయర్ ఏం పెరుగుతాయి, ఆ సెక్టార్స్ ని సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం మనం జంప్ చేయొచ్చు సెక్టర్ టు సెక్టర్. అట్లా చేస్తే మంచిదని ఉద్దేశం. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.